హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు మై ఛానల్. టుడే లాగ్ శ్యామల నవరాత్రి లాస్ట్ డే 9th డే పూజ చూద్దాం రండి. రోజులాగే అమ్మవారికి పంచోపచార పూజ చేసుకొని లలిత అష్టోత్తరం, శ్యామల అష్టోత్తరం చదువుకున్నాను. నైవేద్యంగా అమ్మవారికి పాయసాన్నం చేశాను. ఇవాళ సాయంత్రం సమయంలో అమ్మవారికి నేను పానకం, తేనె నైవేద్యంగా పెట్టి లలిత సహస్రనామం చదువుకొని ఇవాళ తాంబూలంగా జాకెట్ ముక్క తాంబూలం పెట్టాను. ఈరోజు మంగళవారం కాబట్టి అమ్మవారిని కదపకూడదు. అయినప్పటికీ 9 రోజులు కంప్లీట్ అయ్యాకే 10వ రోజు మాత్రమే అమ్మవారిని కదపాలన్నమాట. రేపు నేను నైవేద్యంగా దద్దోజనం కానీ పెరుగులో తేనె వేసి నైవేద్యంగా పెట్టి కొబ్బరికాయ కొట్టుకొని అమ్మవారిని యథాస్థానం ప్రవేశయామి అని 3 సార్లు పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ కదుపుకుంటానన్నమాట. ఇంకా నవరాత్రులు కంప్లీట్ అయిపోయాయి. అమ్మవారిని, అమ్మ ఈ పూజలో నేను ఏమైనా తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించు తల్లి, నెక్స్ట్ ఇయర్ కూడా నీకు పూజ చేసుకునే అవకాశాన్ని నాకు కల్పించు తల్లి అని అమ్మవారిని ప్రార్థన చేసుకుంటానన్నమాట. అలాగే చైత్రమాసంలో చైత్ర పాడ్యం నుండి నవమి వరకు వసంత నవరాత్రులు అంటే నవరాత్రులు వస్తాయి కదండి. అవి కూడా కుదిరితే తప్పక చేసుకుంటాను. లలిత అమ్మవారు అంటే నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట. ప్రతి ఒక్కరూ కుదిరితే నవరాత్రులు తప్పక చేసుకోండి. ఏదో కావాలని కోరుకొని అమ్మవారిని పూజించకుండా సంతోషంగా ఇష్టంతో అమ్మవారిని పూజిస్తే అమ్మవారు తప్పక కరుణించి ఎన్నో మిరాకిల్స్ చూపిస్తారు అమ్మవారు మన జీవితంలో. అమ్మవారిని పూజిస్తే మనకు మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఉంటానండి. సర్వే జనా సుఖినో భవంతు.